వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దీనిపైన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో నిన్న మొన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా హోంమంత్రి కానీ ఏం మాట్లాడారు, అది ఫోరెన్సిక్ నివేదిక వస్తానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు ఎస్పీ ఏం చెప్తా ఉన్నారు, ఫోరెన్సిక్ నివేదిక రావాలంటే ఒరిజినల్ వీడియో ఉండాలి, కాబట్టి ఆ వీడియో మాకు దొరకలేదు కాబట్టి ఇది డూప్లికేట్గా మేము భావిస్తా ఉన్నాం, యూకేలో దీన్ని ఎడిట్ చేసి వేశారు అనే విధంగా మాట్లాడుతూ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దీనిని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి వాళ్ళ సొంత ఎంపీ పైన వచ్చిన బహిరంగంగా కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది, ఇంత బరి తెగించి అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఎస్పీ పైన ప్రెజర్ పెట్టి ఈ విధంగా చేశారనిపిస్తూ ఉంది. పోలీస్ అధికారులు కూడా ఒకటి ఆలోచించాలి. ఈరోజు ఇలాంటి మహిళలకు సంబంధించిన సబ్జెక్ట్, అది మహిళలకు సంబంధించిన ఇష్యూ, మహిళల యొక్క ఆత్మగౌరవానికి వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన ఇష్యూ, దీని పట్ల కూడా పోలీసు వ్యవస్థ ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రవర్తిస్తూ ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీసు వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడో ఈ సంఘటన రుజువు చేస్తూ ఉంది. వెంటనే గోరంట్ల మాధవ్ ఈ యొక్క ఎస్పీ ప్రెస్ మీట్ అయిన వెంటనే కూడా మాట్లాడుతూ మా నేత చంద్రబాబు నాయుడు గారిపైన, లోకేష్ గారిపైన అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు గోరంట్ల మాధవ్, నువ్వు చేసిన తప్పు గతంలో ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో పార్లమెంటు వ్యవస్థలోనే తలదించుకునే విధంగా నువ్వు చేశావు. దానికి క్షమాపణ చెప్పు. నువ్వు ఖచ్చితంగా కూడా ఫోరెన్సిక్ నివేదిక వస్తే ఖచ్చితంగా నువ్వు దోషం తేలుతుంది. కాబట్టి ఈరోజు ఎస్పీని అడ్డం పెట్టుకొని ప్రకటన చేసి నేను కడిగిన ముత్యంలా ఉన్నానని ప్రకటించుకోవడం అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం.